అందరికీ నమస్తే అండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఫస్ట్ వైసీపీ సోషల్ మీడియా మొదటి దశలో, ఆ తర్వాత దశలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత దశలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా వరుసగా దశల వారీగా టీటీడీ చైర్మన్ గారి వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి ప్రచారం చేశారు, చెప్పారు, తప్పుపట్టారు, అతన్ని రాజీనామా చేయాల్సిందే అన్నారు, అతను దిగిపోవాల్సిందే అన్నారు. ఒక 4 రోజుల నుంచి దాన్ని పట్టుకొని రచ్చరచ్చ చేస్తున్నారు. సో ఆ వీడియోలో అసభ్యత, కుసంస్కారం ఏం కనిపించింది అనేది చూసే వాళ్ళందరికీ కూడా తెలియాలి. సరే, ఇది పక్కన పెడితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, టీటీడీ చైర్మన్ గారు ఆ రోజే ఆ వీడియోలు బయటకు వచ్చిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి తన ఖండం తను ఇచ్చుకున్నారు, తను చెప్పాల్సిన తన వెర్షన్ తను ఇచ్చుకున్నారు. అలాగే ఏ మహిళ అయితే ఆ ఫోటోలో ఉన్నారో ఆ మహిళ కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. అండ్ పోలీస్ కంప్లైంట్ హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. తన ఫోటోలను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారని. అండ్ చైర్మన్ గారి టీటీడీ చైర్మన్ గారికి ఒక రకంగా పెద్దల నుంచి భరోసా దక్కింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు వీళ్ళందరూ కూడా నిన్న భేటీ అయ్యారు. నిన్న కాదు, మొన్న కలిశారు. కలిసి ఈ టీటీడీ చైర్మన్ గారికి సంబంధించిన ఈ ఇష్యూ అంతా డిస్కస్ చేసి ఆయన విషయంలో ఆయన జోలికి వెళ్ళలేదు. ఆరోపణలు వచ్చినప్పటికీ సాధారణంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయమనో లేదంటే ఇంకేదో కొన్ని చర్యలు తీసుకోవడమో, విచారణకు ఆదేశించడమో ఏదో ఒకటి చేయడం వలన వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు కదా. అటువంటిది ఏమి ప్రభుత్వం చేయాలి. ఆయన నమ్మారు, ఆయనకు సపోర్ట్ చేశారు, నైతిక మద్దతు అన్ని రకాలుగా మద్దతు ప్రకటించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అంతెందుకు టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఏ ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలే. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ 3 రోజుల్లో టీటీడీ చైర్మన్ గారికి మద్దతుగా టీటీడీ బోర్డు సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, పార్టీ పెద్దలు కానీ ఎవ్వరూ మాట్లాడలే. ఎందుకంటే అది పార్టీ గైడ్లైన్స్, అది చైర్మన్ గారి వ్యక్తిగత వ్యవహారం. సో ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాడు, ఆయన వ్యక్తిత్వ హననానికి సంబంధించిన ఘటన. సో అది దానికి టీటీడీకి సంబంధం లేదు, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అందులోకి అవి ఒరిజినలా ఫేకా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి మీరెవరు దాని గురించి స్పందించొద్దు, అతన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, సపోర్ట్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆ ఇన్సిడెంట్ పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్ గురించి వైసీపీని టార్గెట్ చేసి విమర్శించాల్సిన అవసరం లేదు అనేటట్టు పార్టీ నుంచి కొంతమేరకు వెళ్ళాయి. కాబట్టి అందరూ ఈ విషయంలో సైలెంట్గా మౌనంగా ఉన్నారు అనేది ఒక సమాచారం అంటారు. ఒకవేళ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయనుకోండి, చాలామంది అందరూ మాట్లాడతారు, చాలామంది మాట్లాడతారుగా. ఎందుకంటే ఆయన టీవీ5 అధినేత, ఒక పెద్ద మీడియా సంస్థకు అధినేత. సో ఆయనతో సన్నిహితంగా ఉండాలని, ఆయనతో పరిచయం రేపో అంతా బాగుండాలని చాలామంది పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కోరుకుంటారు. కాకపోతే ఆయనకు ఆ అవసరం లేదు. ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవాలి, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి, ఎమ్మెల్యేలు తనకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం కూడా అతనికి లేదు. ఆయన చెప్పాల్సింది చెప్పుకున్నారు, తన మీడియా ద్వారా పదే చెప్తున్నారు. రోజు డిబేట్లు జరుగుతున్నాయి, మూర్తి గారు, సాంబశివరావు గారు చెప్తూనే ఉన్నారు. సో పర్టికులర్గా దాని గురించి పార్టీని వాడుకోవడం, పార్టీ వాళ్ళని వాడుకోవడం వలన ఖచ్చితంగా కొంత బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది అనమాట. సో ఈ టీటీడీకి సంబంధించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. సో అందుకే అదంతా ఇష్టం లేక అటువైపు చైర్మన్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇటువైపు ప్రభుత్వ పరంగా కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు, పార్టీ పరంగానూ ఒక స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఇటువైపు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. అతన్ని కూడా నేరుగా ఒక ట్వీట్ చేసి బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇటువైపు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అన్నమాట.